హైదరాబాద్లోని రాయదుర్గంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమించిన యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎండ్ల బస్తీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ గోవర్ధన్ అనే యువకుడు కొన్నాళ్లుగా వేధిస్తూ వస్తున్నాడు. తనను ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న గోవర్ధన్ రాత్రి ఆమె ఇంట్లోకి కత్తితో దూరాడు. తనను ప్రేమించాలంటూ యువతి సోదరి గొంతుపై కత్తి పెట్టాడు. తనను ప్రేమించాలని బెదిరించాడు. అయితే యువతి నో చెప్పడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనని ప్రేమించాలంటూ యువతితో పాటు యువతి కుటుంబ సభ్యులపై కూడా దాడికి తెగబడ్డాడు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీరాణి, రాయదుర్గంలో ప్రేమోన్మాది అర్ధరాత్రి ఘాతుకం చేశాడు. ఆ ప్రేమ పేరుతో యువతిని గతిన కొద్ది కోదులుగా వేధింపులు గురి చేస్తున్నాడు. అయితే ఎడ్లబస్తీ పోచమార్యంలో కూడా నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పక్కింటి భవనం నుంచి ఆ ఇంట్లోకి దూకి యువతి సోదరి మెడ మీద కత్తి పెట్టి నానా వీరంగా సూచించాడు. ఆ కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో కూడా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో ఆ యువతిని ఆ యువకుడు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఆ యువతి ఎవరైతే ఆ యువకుడు ప్రేమిస్తున్న యువతి సోదరి మెడ మీద కత్తి పెట్టి కూడా ఆ కుటుంబ సభ్యుల మీద దాడికి యత్నించినట్టు తెలుస్తుంది. చాలాసేపు సుమారు గంట పాటు కుటుంబ సభ్యుల మీద విచక్షణరహితంగా దాడి చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తాడు. వాడు కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించిన వెంటనే వాళ్ళు స్థానికులు కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో ఆ యువకుడు ఆ యువతిని వేధించడం చేస్తుంది. దీంతో ఆమె ప్రేమను నిరాకరిస్తూ వస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు యువకుని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత ఆ యువకుడి ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలైన కుటుంబ సభ్యులను కూడా ఆసుపత్రికి తరలించారు. అందులో ఇతర ముగ్గురికి కూడా విచక్షణరహితంగా దాడి చేయడంతో కొంత తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఈ ఘటన నిన్న 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో ఇంట్లోంచి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారంతో కూడా ఆ ఉన్మాది ఘాతుకం కూడా బయటపడినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఆ యువతితో అతడికి ఉన్న రిలేషన్ ఏంటి, అది కుటుంబ సభ్యుడా లేకపోతే వాళ్ళకి దగ్గర సంబంధించిన వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి ఎవరు అన్న కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతానికి ఇది ఘటన సంబంధించి నిన్న రాత్రి ఆ ప్రాంతంలో కొంత భయానక వాతావరణం సృష్టించినట్టుగా చెప్పుకోవాలి. అంటే కిరణ్, అటు గాయాల పైలైన కుటుంబ సభ్యుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఇటు అతడి మీద నిందితుడు గోవర్ధన్ మీద కూడా హత్యాయత్నం సంబంధించిన కేసు నమోదు చేశారు. కత్తితో బెదిరించడమే కాకుండా ఇటు యువతి తల్లిదండ్రుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడిలో కొంత కుటుంబ సభ్యులకు సంబంధించిన తల్లి తండ్రికి సంబంధించి కూడా కొంత తీవ్ర గాయనట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెడ భాగంతో పాటు చాలా చోట్ల విశేషరహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయినట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.